Hi viewers, now we have to discuss about the data decryption. Data decryption techniques are the methods used to convert encrypted data back into its original readable format. The specific technique used for decryption typically corresponds to the encryption methods employed. Here are some of the common decryption methods that are symmetric key decryption, asymmetric key decryption. Under symmetric key decryption, we are having the AES decryption, DES decryption, 3DES decryption, and again in the asymmetric key decryption, RSA decryption, ECC decryption, hash functions and hash reversal and hybrid decryptions are there. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ డాటా డిక్రిప్షన్ అంటే మనకి ఏదైతే డాటా ఎన్క్రిప్షన్ మెథడ్ లో సెండర్ ఏదైతే డాటాను సెండ్ చేస్తున్నాడో ఎన్క్రిప్టెడ్ డాటాను సీఫర్ టెక్స్ట్ ఫార్మాట్ లో సెండ్ చేస్తున్నారో దాన్ని ఒరిజినల్ రీడబుల్ లాంగ్వేజ్ లో ప్లెయిన్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేసే మెథడ్ ఇక్కడ డాటా డిక్రిప్షన్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ డాటా డిక్రిప్షన్ మెథడ్స్ ఉన్నాయి మెయిన్ గా. అవి సిమెట్రిక్ కీ డిక్రిప్షన్ అండ్ అసిమెట్రిక్ కీ డిక్రిప్షన్ అని చెప్తున్నాం. సిమెట్రిక్ కీ డిక్రిప్షన్ లో ఏఈఎస్ డిక్రిప్షన్, డిఈఎస్ డిక్రిప్షన్, 3DES డిక్రిప్షన్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా అసిమెట్రిక్ కీ డిక్రిప్షన్ లో RSA డిక్రిప్షన్, ECC డిక్రిప్షన్, హ్యాష్ ఫంక్షన్ అండ్ హ్యాష్ రివర్సల్ డిక్రిప్షన్, హైబ్రిడ్ డిక్రిప్షన్ చెప్తున్నాం. నెక్స్ట్ come to the advantages of and disadvantages of the decryption. So before going to discuss these advantages and disadvantages, I am requesting you kindly subscribe my channel, press on bell button, give some likes. It will make me a lot of encouragement to do further videos. Okay friends, now come to the topic advantages. What are the advantages of decryption? Decryption ఉన్న లాభాలు ఏంటి అని చూసినట్లయితే first one is data accessibility. Enables authorized users to access and read sensitive information that has been encrypted for protection. మనం ఏదైతే డాటాను సీఫర్ టెక్స్ట్ లో మనం రిసీవ్ చేసుకున్నామో ఈ డిక్రిప్షన్ వల్ల యాజ్ గా వాళ్ళు సెండర్ ఏదైతే పంపించారో డాటాను అది మనము రీడ్ చేయడానికి ఉంటుంది. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీస్ ఎవరు కూడా దీన్ని యాక్సెస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ప్రొటెక్ట్స్ ద డేటా ఇన్ ట్రాన్సిట్ అండ్ at rest, ensuring that even if data is intercepted or stolen, it remains unreadable without the proper key. ఒకవేళ నెట్వర్క్ ద్వారా మనము సెండర్ నుంచి రిసీవర్ ఎండ్కి వచ్చేటప్పుడు మధ్యలో ఈ డాటా అనేది స్టీల్ అయితే దొంగిలించబడినట్లయితే ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ మనకు డిక్రిప్షన్ కీలోకి కన్వర్ట్ చేయాలంటే వాళ్ళకి కీ వర్డ్ ఏదైతే ఉందో ఆ కీ అనేది తెలిసి ఉండాలి. అంతవరకు అది ఓపెన్ కాదు. కాబట్టి థర్డ్ పార్టీ ఎవరైనా పొరపాటున అటాక్ చేసి హ్యాక్ చేసినట్లయితే దాన్ని మళ్ళీ డిక్రిప్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ కీ అనేది అవసరం ఉంటుంది. అది లేకపోతే వాళ్ళు దాన్ని ఓపెన్ చేయలేని పరిస్థితి. కాబట్టి డాటాని సెక్యూర్గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంప్లైయన్స్ helps organization to meet legal and regulatory requirements related to data protection. సో మనకి ఇక్కడ ఎన్క్రిప్టెడ్ డాటా అనేది డిక్రిప్టెడ్ చేసుకున్నట్లయితే మన డాటా అనేది చాలా సెక్యూర్డ్గా మనకు మెసేజ్ కాబడుతుంది. కాబట్టి దీని యొక్క బ్యాకప్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా లీగల్ రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నప్పుడు దీన్ని మనము డిక్రిప్ట్ చేసుకున్న డాటాను మనం ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా మనం చూడడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రస్ట్ అండ్ assurance. Build trust with customers and stakeholders by demonstrating a commitment to data security. ఈ డాటా ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ టెస్ట్ ద్వారా ఎవరైతే యూజర్స్ యూజ్ చేస్తున్నారో ఆ డాటాను సెక్యూర్గా ఉండేటట్టు వాళ్ళకి నమ్మకం కలిగించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అలౌస్ ఫర్ సెక్యూర్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్సాక్షన్ ఓవర్ ఇన్సెక్యూర్ నెట్వర్క్స్. ఎగ్జాంపుల్ ద ఇంటర్నెట్. సో మనకు నెట్వర్క్ లోపల ఏమైనా లోపాలు ఉండి డాటా అనేది మిస్కమ్యూనికేట్ కాకుండా మనం ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ టెక్నిక్స్ మనం ఉపయోగించినట్లయితే డాటా అనేది సెక్యూర్డ్గా ఉంటూ వస్తుంది. కాబట్టి మనకు ఈజీగా వాటిని మనం కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. వాటిని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ డాటా డిక్రిప్షన్? ఫస్ట్ వన్ ఈజ్ కాంప్లెక్సిటీ.
Decryption process can be complex, requiring specialized knowledge and tools to manage keys and algorithm effectively. సో డాటాను ఎన్క్రిప్ట్ చేయడానికి మనకు ప్రత్యేకమైన ఆల్గోరిథం ఉన్నట్లే డేటా డిక్రిప్ట్ చేయడానికి కూడా ప్రత్యేకమైన ఆల్గోరిథం అనేది ఉంది. డిక్రిప్షన్ ఆల్గోరిథం అని చెప్పాము. ఇంతకుముందు మనం వాటి గురించి మనం చెప్పడం జరిగింది. వేరియస్ టెక్నిక్స్ మనం చెప్పడం జరిగింది. వాటిపైన పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఎఫెక్టివ్గా డేటా డిక్రిప్ట్ చేసి పెట్టుకోవాలి. అలాంటి నాలెడ్జ్ లేకపోతే మనము ఎన్క్రిప్టెడ్ డేటాను సీఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్లేన్ టెక్స్ట్లో కన్వర్ట్ చేయలేని పరిస్థితి అనేది ఉంది. నెక్స్ట్ risk of key exposure. If decryption keys are compromised, the encrypted data can be easily accessed by unauthorized users. సో ఇక్కడ డేటా డీక్రిప్షన్ కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా సెక్యూర్గా ఉంచుకోవాలి. దాన్ని ఎవరు కూడా రివీల్ చేయరాదు. ఒకవేళ మనం ఏదైనా కొన్ని పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయితే థర్డ్ పార్టీకి లేకపోతే పక్క వాళ్ళకి చెప్పినట్లయితే దానివల్ల వాళ్ళు ఆ డేటాను డీక్రిప్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఓవర్ హెడ్. Decryption can be introduced to latency and slow down system performance, especially if large values of data are involved. సో మనం డిక్రిప్షన్ చేయాలంటే మనకు టైం తీసుకుంటుంది. దానివల్ల సిస్టమ్ అనేది కాస్త లేట్గా మనకు పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ పొటెన్షియల్ ఫర్ మిస్యూజ్. ఇఫ్ నాట్ మేనేజ్ ప్రాపర్లీ, డిక్రిప్షన్ capabilities can be exploited by malicious insiders and ఆర్ సైబర్ క్రిమినల్స్. ఒకవేళ మనం ఈ డిక్రిప్షన్ కీస్ అనేటివి పొరపాటున పక్క వాళ్ళకి ఎవరికైనా రివీల్ చేసినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా మన డేటా అనేది వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ డిపెండ్ ఆన్ కీ మేనేజ్మెంట్. ఎఫెక్టివ్ డిక్రిప్షన్ రిలైస్ ఆన్ ద రోబస్ట్ కీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఏరియా కెన్ లీడ్ టు లాస్ ఆఫ్ యాక్సెస్ టు డేటా ఆర్ డేటా బ్రీచెస్. ఒకవేళ మనము ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ టెక్నిక్స్ తెలియకుండా వాటికి సంబంధించిన పాస్వర్డ్ కీవర్డ్స్ ఏవైతే పాస్ కీస్ ఏవైతే వాటి మనకు తెలియకున్నట్లయితే మనం ఆటోమేటిక్గా డేటాను తిరిగి మన ప్లేన్ టెస్ట్లో కన్వర్ట్ చేయలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో సమ్ ఆఫ్ దీస్ ఆర్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది data decryption methods. Okay friends, thank you. With this I am concluding the topic. Okay, thank you one and all.